మామయ్య బాగున్నారు? ఏరా బాగున్నావా? ఏమి మీ అన్న కొడుకు వచ్చింది చూడు. ఏంటంట? ఎందుకు వచ్చిన అడుగు. కొంచెం మీ అమ్మాయి ఇద్దరు మీరు లవ్ చేసుకుంటున్నాం, పెళ్లి సంబంధం చూస్తుందని తెలిసింది. నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నాకు అడిగి వచ్చినంత. ఏరా ఏం చేస్తున్నావు ఇప్పుడు? అదేరా జాబ్ ఆర్డర్ ఏమైనా చేస్తున్నావా లేదా? ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం మామయ్య. ఖాళీ బేవాస్ అని చెప్పొచ్చు కదా. ఏదో జాబ్ చేస్తున్నట్టు. ఆయన మా అమ్మాయికి టీచర్ జాబ్ సంబంధం వచ్చింది. పోయి పని చూసుకోకు. ఎప్పుడు మా ఇంట్లో ఏమాట వస్తారు. ఏమే చిన్న వచ్చి మన కొడుకు అంటుంటివి. మన బిడ్డను కూడా ఇద్దాం అనుకున్నానే, ఇప్పుడేనా అట్లా మాట్లాడతావు? మీకేం తెలియదు, మూసుకోండి. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు. బావగారు జాబ్ వచ్చిందా? ఏమే మీ అన్న కొడుకు జాబ్ వచ్చినట్టు తెలుసా? ముందే చెప్పాను కదండి, మా అన్నయ్య కొడుకుకి ఏదో ఒక జాబ్ వస్తుందని. పోయి సంబంధం అడిగి రాపండి. అదే మన అబ్బాయి వచ్చినప్పుడు సంబంధంలో గిమ్మలని వెళ్ళగొట్టినావు, ఇప్పుడేమో మళ్ళీ సంబంధం అడగమంటున్నావు. అది జాబ్ లేనప్పుడు, ఇప్పుడు జాబ్ వచ్చింది కదా. అయినా మా పుట్టిన సమస్యలు మాకుంటాయి, నీకెందుకు? పోయి సంబంధం అడగండి. బతుకు అలా ఏ మనుషులే మీరు. జాబ్ ఉన్నప్పుడు ఒకలాగా, జాబ్ లేనప్పుడు ఒకలాగా. మీ కుటుంబం ఎంత? మావయ్య, ఈ నెల 28కి నాకు పెళ్ళి ఉంది మావయ్య. అందరు కలిసి రండి. తెలుసు మావయ్య, తెలుసు. మీ బిడ్డ నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటుంది కదా, అందుకే కదా మీరు గొడవ పడేది. వద్దు మామయ్య, మీరు ఎప్పుడైతే నాకు జాబ్ లేదని వెళ్ళగొట్టారో అప్పుడు మీ అమ్మ ఇంకొకరిని లవ్ చేస్తూ నాకు తెలిసేది. అప్పుడే డిసైడ్ అయిపోయినా, నేను ఎలాగైనా జాబ్ కొట్టాలి, మా అమ్మ నాన్న ఇష్టంతో పెళ్లి చేసుకోవాలి. నా కళ తీరింది మావయ్య, కళ తీరింది. మీరు ఎలాగైనా నా పెళ్లికి రావాలి మావయ్య. నా సక్సెస్ని మీ కళ్ళతో చూడాలి, అది నా గోల్. నువ్వు కాకపోతే ఇంకెవరు దొరకరా ఏంటి మాకు? ఈ భూమి మీద నువ్వు ఒక్కడే జాబ్ చేస్తున్నట్టు. ఏదో పాపలే మా అన్న కొడుకు కదా, నా బిడ్డ ఇద్దాం అనుకున్నా కానీ రెచ్చిపోతుంది జాబ్ వచ్చినాక. స్వార్థం కోసం ఉంటారని మళ్ళీ ప్రూవ్ చేసేవతాయి. జాబ్ ఉన్నప్పుడు ఒక లెక్క, జాబ్ లేని ఒక లాగా చూడొద్దు అత్తయ్య, చూడొద్దు. ఎవడు ఎప్పుడు ఏమవుతాడో తెలియదు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది, పెళ్లి కూడా చేసుకుంటున్నా. అయినా థ్యాంక్స్ అత్తయ్య, నీ వల్ల నీ బిడ్డ క్యారెక్టర్ అయితే నాకు బాగా తెలిసిపోయింది. ఒకవేళ నీ బిడ్డని పెళ్లి చేసుకుంటే పెళ్లికి రాండి అత్తయ్య, చికెన్ మటన్. చూసారా జాబ్ వచ్చినాక ఎన్ని మాటలు అంటున్నాడు. అంతే, ఏదైనా మనుషులు విలువ ఉన్నప్పుడే, విలువ లేనప్పుడు అంతే. నా అల్లుడు నాకు చాలా మంచి మెసేజ్ ఇచ్చాడు. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. జాబ్ ఉన్నప్పుడు ఒకలాగా, జాబ్ లేనప్పుడు ఒకలాగా అసలు చూడొద్దు. డోంట్ జడ్జ్ బై హిస్ కవర్. నాకేంటి కన్నీళ్ళు వస్తున్నాయి?